సడన్గా దేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అంటే ఏం కోరుకుంటారు అనుకుంటాం కానీ సడన్గా ఏం గుర్తురావు. సరే, టైటిల్ చూసారు కదా. మీకు దేవుడు కనిపిస్తే ఫస్ట్ ఏం కోరుకుంటారో కింద కామెంట్ చేయండి. మనసులో కోరికలు బయటకు చెప్పకూడదని ఏం లేదు. ఎందుకంటే దేవుడు ప్రత్యక్షమయ్యాడు, అప్పుడు ఏదో ఒక వరం అడగాలి కదా. అదే ఏంటో చెప్పండి. సరదాగా అంటున్నా, మీకు నచ్చితేనే ఖచ్చితంగా చెప్పండి. ఇప్పుడు ఒక చిన్న కథ చూద్దాం. ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఊహించుకోండి. మీరు ఒంటరిగా కూర్చుని ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఆ దేవుడు మీ ముందు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో, ఒకే ఒక్క వరం ఇస్తాను అని అడిగితే ఫస్ట్ మీ నోటి నుండి వచ్చే మాట ఏంటి? కొంతమంది కోట్లు అడుగుతారు, మరికొంతమంది ఏ రోగాలు లేని జీవితం కావాలంటారు, ఇంకొంతమంది అసలు కష్టాలే లేని భవిష్యత్తు కావాలంటారు. కానీ ఈ కథ విన్నాక మీ సమాధానం ఖచ్చితంగా మారిపోతుంది. రవి అనే ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి ఉండేవాడు. రోజువారీ జీవిత పోరాటంలో బాధ్యతలతో విసిగిపోయిన రవికి దేవుడంటే చాలా కోపం. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావు అని రోజు దేవుడితో గొడవ పడేవాడు. ఒకవేళ దేవుడు నిజంగానే కనిపిస్తే ఏమేమి అడగాలో ఒక పెద్ద లిస్ట్ రాసి ఒక డైరీలో పెట్టుకున్నాడు. బ్యాంకులో బ్యాలెన్స్, ఒక పెద్ద ఇల్లు, తనకిష్టమైన కారు, ఇలా చాలా రాసుకున్నాడు. అయితే ఒకరోజు రాత్రి అద్భుతం జరిగింది. గదిలో ఒక ప్రకాశవంతమైన వెలుగు. సాక్షాత్తు ఆ దేవుడు రవి ముందు నిలబడ్డాడు. ఆ తేజస్సు, ఆ కళ్ళల్లోని ప్రేమ చూసి రవికి మాటలు రాలేదు. ఏం కావాలో కోరుకో రవి అని దేవుడు అడగగానే రవి వెంటనే తన డైరీ తెరిచాడు. కోట్లు అడుగుదామనుకున్నాడు. కానీ ఆ క్షణంలో పక్క గదిలో ప్రశాంతంగా నిద్రపోతున్న తన కొడుకు కూతురు వైపు చూశాడు. వాళ్ళకి ఏ లోటు రాకుండా ఉంటే చాలు కదా, కోట్లెందుకు? అయినా ఆస్తులు ఇస్తే వాళ్ళ జీవితం విలువ తెలియకుండా చెడిపోతారేమో అనిపించింది. సరే, నా జీవితంలో ఇంక ఎలాంటి కష్టాలు, సమస్యలు రాకూడదు అని అడుగుదామనుకున్నాడు. మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. కష్టాలే లేకపోతే నాలో ధైర్యం ఎలా వస్తుంది? సమస్యలు రాకపోతే నేను కొత్త విషయాలు ఎలా నేర్చుకుంటాను? నా పిల్లలకి జీవితం అంటే ఏంటో ఎలా నేర్పిస్తాను అనుకున్నాడు. ఆ దేవుడి కళ్ళల్లోకి చూస్తున్నంతసేపు రవికి తను రాసుకున్న కోరికలన్నీ చాలా చిన్నవిగా, అర్థం లేనివిగా అనిపించాయి. రవి ఆ డైరీని పక్కన పడేశాడు. చిరునవ్వుతో దేవుడి వైపు చూసి ఇలా అడిగాడు, స్వామి, నాకు కష్టాలు రాకూడదని నేను అడగను. కానీ ఎంతటి పెద్ద కష్టం వచ్చినా సరే దాన్ని చిరునవ్వుతో ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వు. నేను ఓడిపోయినప్పుడు మళ్ళీ పైకి లేచే మనోధైర్యాన్ని ఇవ్వు. ఏది ఉన్నా లేకపోయినా నా కుటుంబం పక్కన ఉన్నప్పుడు దొరికే ఆ చిన్న సంతోషంలోనే ఈ ప్రపంచాన్ని చూసుకునేలా నా మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచు అని కోరుకున్నాడు. నిజమే కదా, మనం దేవుడి దగ్గర అడగాల్సింది కరిగిపోయే వస్తువులను కాదు, కష్టాలను కరిగించే మనస్తత్వాన్ని, ఆస్తులను కాదు, మనశ్శాంతిని.